ఈయన జీసస్కి సిలువ వేసినటువంటి యూదుల భావజాలం ఎక్కువగా కనబడుతుంది. లౌకిక దేశం అయినటువంటి భారతదేశంలో అలాంటి వాతావరణాన్ని మనం ప్రోత్సహించడం, చూస్తూ కూర్చోవడం ప్రభుత్వ వైఫల్యాలు. నిఘా వర్గాలు కూడా దీని మీద సరైనటువంటి నివేదికని ప్రభుత్వానికి తెలియపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయాలి. అలాగే తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ భావజాలాన్ని కూడా ఆ పార్టీ ఎన్నికల సంఘం కూడా ఖచ్చితంగా ప్రత్యేక నివేదికని సమర్పించాలి. దేశద్రోహ చర్యలు, ఉన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు అంటే ఎంత అవమానకరం అండి. ఇక్కడ అమరావతిలో ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం చేరవేయడానికి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అంటే పాలన చేతకాక, పాలకుల వైఫల్యం. ఏం దౌర్భాగ్యం అది. ఈ దేశం అన్నీ ఇచ్చింది, మీకు చేతకాని మీ యొక్క భావజాలం, మీ యొక్క సిద్ధాంతం ఎవరో చెప్తున్నటువంటి దానికి మోటివేట్ అయ్యి మీ యొక్క వాస్తవ పరిస్థితుల్ని మీకు మీరు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు జైలుకి వెళ్తున్నారు. ఏ సిద్ధాంతం మీద వెళ్ళారు? దేశం కోసం ఏమైనా ప్రాకులాడుతున్నారా? ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ఏదైనా త్యాగాలు చేస్తున్నామా? ఏదో పరాయి దేశంకి అవసరమైనటువంటి సమాచారం మన దేశం నుంచి చేరవేయడానికి కొత్త డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొని దేశద్రోహం చేస్తున్నారు. దేశద్రోహం చేసేటటువంటి ప్రతివాడు కూడా కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్టే, తన బిడ్డలకు ద్రోహం చేస్తున్నట్టే. చేతనైతే పాలకుల వైఫల్యం ఉంటే పాలకుల మీద తిరుగుబాటు చేయండి, పాలకుల తప్పుని వేలెట్టి చూపించండి, పాలకులకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతతో పోరాటం చేయండి. అంతేగాని దేశద్రోహ చర్యలకి పూనుకోవద్దు. మొట్టమొదట ఇలాంటి భావజాలానికి మోటివేట్ అవుతున్నారంటే ఈ జనసేన పార్టీ లాంటి ఒక అవకాశాలని చూస్తూ కూర్చోవడం, అలాగే ఎంఐఎం లాంటి పార్టీలని చూస్తూ కూర్చోవడం కూడా ఇక్కడ భారతదేశంలో యువత పాడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసులో ఉన్నటువంటి యువత చాలా వరకు పెడమార్గాన పడుతుంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దేశ భద్రత మీద ఉంది, భారతీయ పాలన మీద ఉంది. కానీ మేము ఈ మధ్య నరేంద్ర మోడీ గారికి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కొన్ని పరిస్థితుల్ని తెలియజేస్తూ బ్రిటన్గా లెటర్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ జెండాని రద్దు చేయమని, సిఫార్సు చేయమని, ప్రత్యేక యాక్ట్నైనా దాన్ని మూవ్ చేసి చేయమని, అదేవిధంగా ఎంఐఎం పార్టీని కూడా ఎన్నికల సంఘం రద్దు చేయమని దీని మీద చాలా సీరియస్గా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. దీని మీద చూస్తాం. దీని మీద చూసి, ఎందుకంటే ఈ దేశ భద్రత కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్, ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్. కానీ సమానత్వం ఉండాలి, అందరూ భద్రతగా ఉండాలి, చట్టభద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ యోధులుగా భావిస్తూ మేము ఈ సమాజం కోసం, ఈ దేశ సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తాం. అందులోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిరంతరం మేము ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు మేము ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయించే వరకు మా పోరాటం ఆగదు. అలాగే ఎంఐఎం పార్టీని కూడా రద్దు చేయించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభిమానంతో, అలాగే జాతీయ భావజాలంతో మేము మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రజల్లో ఒక మార్పును తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.